హాయ్ హలో అండి. ఈరోజు నేను ఉప్మా ప్రిపేర్ ఏ విధంగా తయారు చేస్తున్నాను చూడండి. నేను ఉప్మాను నా స్టైల్లో రకరకాలుగా వేస్తుంటానండి. దాంట్లో ఇది ఒక రకం అనమాట. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాం, జీలకర్ర ఆవాలు కామన్ అందరు వేసినట్టు నేను వేసేసిన, పల్లీలు వేసేసిన, పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిపాయలు వేసేసినాం. వేసేసిన తర్వాత కొంచెం మంచిగా అవి ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని దాంట్లో వాటర్ వేసేసుకోవాలండి. వాటర్ వేసేసుకున్నాక జీడిపప్పులు ఇక్కడ నేను ఎందుకు లేట్గా వేసిన అంటే, జీడిపప్పులు ఒక్కొక్కసారి ఆయిల్లో అవి మాడిపోతుంటాయి. అవి కూడా మనకు తినాలనిపించదు ఉప్మాలో తినేటప్పుడు. అందుకోసం ఏం చేయాలంటే ఉప్మా చేసేటప్పుడు వాటర్లో వేస్తే మంచిగా ఉప్మాలోనే మంచిగా వాటర్లో అది మంచిగా ఫ్రై అయిపోతుంది, ఉడికిపోతుంది అనమాట. అప్పుడు మనం తినేటప్పుడు కూడా చాలా స్మూత్గా ఉంటుంది జీడిపప్పు. అందుకోసం నేను ఆ విధంగా తర్వాత ఉప్మా రవ్వ వేసేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఉప్మా రవ్వ యాడ్ చేసేసిన తర్వాత సిమ్లో ఒక 5 minutes పెట్టేయాలండి. తర్వాత ఇప్పుడు చూడు ఎంత డ్రైగా మంచిగా సరిపోయిందో. చాలా టేస్టీగా ఉందండి ఉప్మా. దీనికి పల్లి చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ, ఆవకాయ కానీ ఏదైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. పెట్టుకొని తింటే లాస్ట్కు కొత్తిమీర టచ్అప్ చేసేసిన. ఇంకా చూడు ఎంత బాగుందంటే అంత అంత బాగుంది. ఎప్పుడైనా మనం వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్తే అప్పుడప్పుడు స్పీడ్గా ఏదైందంటే జీడిపప్పు ఉప్మా చేసేదా అంటారనమాట. అంటే జీడిపప్పు ఉప్మా అనే వరకు మనకు నోరు ఉడుతుంటుంది అనమాట. చూడు ఇక్కడ ఆవకాయ పెట్టుకొని, కొత్త ఆవకాయ వేసుకొని ఉప్మా కలుపుకొని తింటే ఉంటుందండి. దాని రుచి కింద ఏది పనికిరాదు అన్నట్లు ఉంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడు ఈ విధంగా ట్రై చేస్తే ఎవరికైనా టేస్ట్ అనిపిస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. కామెంట్ కూడా చేయండి, మళ్ళీ సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్ అండి.